వైష్ణవి అయితే వాళ్ళ నాన్న కోసమని రూమ్‌లోకి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి ఈవిడ మా నాన్న దగ్గర ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ నించునిపోయి మాటలన్నీ వింటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం, ఏవండీ మనిద్దరం విడాకులు తీసుకున్నా సరే మనిద్దరం ఇంకా భార్యాభర్తలమేనంట. దైవ సాక్షిగా మీరు నాకు తాళి కట్టారు కదా! అందుకనే మనిద్దరం ఇంకా విడాకులు తీసుకున్నా సరే మనిద్దరం భార్యాభర్తలుగానే ఉంటామంట అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వరలక్ష్మినైతే అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం, విష్ణు గారు ఎప్పటికైనా ఎప్పటికి నేను మీ భార్యనేనంట. మీరు నా భర్తేనంట అని చెప్పేసైతే విష్ణుని చూస్తూ అలా ఏడుస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం, ఏంటి ఈవిడ ఏం మాట్లాడుతుంది? ఈవిడ మా నాన్నకి భార్య అవుతుందా? అంటే నాకు అమ్మ అవుతుంది కదా! అంటే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారా? వీళ్ళిద్దరూ భార్యాభర్తలా? అయినా ఎందుకు విడిపోయారు? అని చెప్పేసైతే చాలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం విష్ణుని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఏవండీ ఈ జన్మకే కాదు ఎన్ని జన్మలకైనా నేను మీ భార్యగానే ఉంటాను. మీరే నా భర్తగా రావాలి అని చెప్పేసైతే అనుకుంటూ విష్ణుని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. మీరు త్వరగా కోలుకోవాలి. నేను ఇప్పుడే గుడికి వెళ్ళి వచ్చాను. మీకోసం మొక్కుకున్నాను. మీరు త్వరగా కోలుకొని నేను చూడాలి మిమ్మల్ని. మీరు త్వరగా కోలుచుకుంటే నేను మిమ్మల్ని చూడాలి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి, ఏంటి వీళ్ళిద్దరూ భార్యాభర్తలా? అంటే వీళ్ళిద్దరూ నాకు అమ్మా, నాన్న అవుతారు కదా! అని చెప్పేసైతే ఒక్కసారిగా షాక్ అయిపోయి వరలక్ష్మి వైపు అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.